Hi friends, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు TechFacts యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు Xiaomi Mi 11లో రాబోతున్న ఒక టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ గురించి ఒక స్పెషల్ వీడియో చేశాను. ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఆ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక ఈరోజు మనకు కొన్ని హాట్ న్యూస్లో ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఆధార్ నుంచి ఆధార్ ఇక మ్యాండేటరీ కాదని చెప్పి క్యాబినెట్ అఫీషియల్గా ఆమోదించింది నిన్న బుధవారం రోజు. ఇది ఒక అమెండ్మెంట్ రూపంలో కూడా రాబోతుంది. మనకి జూన్ 17th నుంచి ఇది అఫీషియల్గా ఒక రూల్ లాగా కూడా రాబోతుంది అనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఇక నుంచి మీరు ఏదైనా సరే ఆన్లైన్లో అకౌంట్లు క్రియేట్ చేసుకోవాలన్నా, లేదంటే ఆఫ్లైన్లో బ్యాంక్ అకౌంట్లు క్రియేట్ చేసుకోవాలన్నా, లేదంటే ఒక సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా సరే ఒక సర్వీస్ని మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఆధార్ చూపించండి, లేదంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ పెట్టండి అడుగుతారు కదా. ఇక నుంచి అది మ్యాండేటరీ కాదనమాట. మీరు రెగ్యులర్గా ఏదైనా ఒక ఐడి కార్డ్స్ ఉంటాయి కదా, వాటిని ప్రొవైడ్ చేసినా సరిపోతుంది. ఇది ఒక జస్ట్ ఒక నామినల్ ఫామ్ లాగే ఉంటుందన్నమాట. ఇది అంత పెద్ద మ్యాండేటరీ అయితే ఇది కాదని చెప్పి ఈరోజు మనకి క్యాబినెట్ అఫీషియల్గా ఆమోదించినట్టు తెలుస్తుంది. ఇది ఇంతకుముందు ఎప్పటి నుంచో ఈ ఇష్యూ అనేది నడుస్తుంది. ఫైనల్గా దీనికి సంబంధించిన అమెండ్మెంట్ అనేది మనకి జూన్ 17th నుంచి ఒక అఫీషియల్గా రాబోతుంది. గూగుల్ ఈరోజు ఆండ్రాయిడ్ యూజర్స్కి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ని షేర్ చేసింది. ఇదేంటంటే మా ఫోన్లో గూగుల్ ఫొటోస్ అలాగే గూగుల్ డ్రైవ్ ఈ రెండు అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఈ రెండు అప్లికేషన్స్ మధ్యలో ఉన్న లింక్ని వీళ్ళు కట్ చేస్తున్నట్టు ఈరోజు మనకి అఫీషియల్గా షేర్ చేశారనమాట. ఇంతకుముందు గూగుల్ ఫొటోస్ మనం ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు ఒక ఆప్షన్ అడిగేది, బ్యాకప్ అండ్ సింక్ విత్ గూగుల్ డ్రైవ్ అని ఒక ఆప్షన్ కనిపించేది కదా, దాన్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల చాలామంది యూజర్స్ కొంచెం ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారని చెప్పి ఈ గూగుల్ డ్రైవ్లో ఉన్న ఫొటోస్ ఏవి కూడా ఇక ముందు మనకి గూగుల్ ఫొటోస్లో చూపించకుండా ఉండేలాగా ఈ ఫీచర్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇక ముందు మీకు ఒక అప్డేట్ రూపంలో ఇది రాబోతుంది అనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు గూగుల్ డ్రైవ్లో ఏవైతే ఫొటోస్ మీరు సీక్రెట్గా దాచిపెట్టుకుంటారో, లేకపోతే కొన్ని అఫీషియల్ ఫొటోస్ ఉంటాయో అవన్నీ కూడా మీకు గూగుల్ ఫొటోస్లోకి సింక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇక గూగుల్ ఫొటోస్ అనేది ఒక నార్మల్ ఒక ఫోటో అప్లికేషన్ లాగే ఉండబోతుంది. అంటే మనకి ఫొటోస్ చూసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి, క్రాప్ చేసుకోవడానికి, ఇలా బేసిక్ ఫంక్షనాలిటీస్ అన్ని కూడా చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. ఇక ఇది గూగుల్ డ్రైవ్తో ఎలాంటి బ్యాకప్ అయితే లేకుండా ఉండేలాగా ఉంటుంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనమాట. చాలాసార్లు నేను కూడా ఇది చాలా ఇరిటేటింగ్గా అయితే ఫీల్ అయ్యాను. త్వరలో ఇది ఒక అప్డేట్ రూపంలో రాబోతుందని తెలుస్తుంది. వివో ఫైనల్గా మన ఇండియాలో వివో Z1 Pro పేరుతో ఒక కొత్త ఫోన్ సిరీస్ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. లాస్ట్ 1 వీక్ నుంచి వీళ్ళు ఒక కొత్త సిరీస్లో ఫోన్స్ తీసుకురాబోతున్నారని టీజర్ రిలీజ్ చేస్తున్నారు కదా. సో దీనికి సంబంధించిన అఫీషియల్ నేమ్ని ఈరోజు వీళ్ళు ఇండియన్ వెబ్సైట్లో అఫీషియల్గా వీళ్ళు కన్ఫర్మ్ చేశారనమాట. దీని పేరు వివో Z1 Pro అని తెలుస్తుంది. ఇదేమి కొత్త ఫోన్ ఏమి కాదు. చైనాలో దాదాపు ఒక 1.5 month బ్యాక్ రిలీజ్ అయిన వివో Z5Xనే మన ఇండియాలో Z1 Pro రూపంలో తీసుకురాబోతున్నారు. ఇది ఒక మిడ్ రేంజ్ ఫోన్ అనమాట. బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు ఉంటాయి. స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో రాబోతుంది. పంచ్ హోల్ డిజైన్తో ఈ ఫోన్ అనేది రాబోతుంది. ఇక దీని బేసిక్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్తే దీంట్లో మనకి 6.53 inches ఫుల్ HD+ రిజల్యూషన్తో జస్ట్ IPS LCD డిస్ప్లే అనేది ఉంటుంది. ఇది సూపర్ AMOLED అయితే కాదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉండదు. దీనికి బ్యాక్ సైడ్ మనకి ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే మీద మనకి టాప్ లెఫ్ట్లో ఒక పంచ్ హోల్ డిజైన్ అయితే ఉంటుంది. ఆ పంచ్ హోల్లో మనకి 16 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 710 ప్రాసెసర్, అలాగే Adreno 616 GPU అయితే ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ మొత్తం మనకి 3 కెమెరాలు ఉంటాయి. ఫస్ట్ కెమెరా మనకి 16 MP కెమెరా, అపర్చర్ f1.8 ఉంటుంది. ఇది మనకి మెయిన్ కెమెరా. ఇక రెండోది 8 MP కెమెరా, అపర్చర్ f2.2 ఉంటుంది. ఇది మనకి అల్ట్రా వైడ్ లెన్స్ అనమాట. ఇక మూడోది 2 MP కెమెరా, ఇది మనకి డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ ఆ పంచ్ హోల్లో మనకి 16 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. దీంట్లో మనకి 2 వేరియంట్స్ ఉంటాయి అనమాట. 4+64 అలాగే 6+128 GB వేరియంట్స్ అయితే ఉంటాయి. అలాగే దీంట్లో మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 18 watts సపోర్ట్ చేసే ఛార్జర్ని దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇది మనకి Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే వీళ్ళ లేటెస్ట్ ఫన్ టచ్ OSతో ఇది రాబోతుంది అనమాట. చైనాలో ఇది లాంచ్ అయింది. బేస్ వేరియంట్ 13,500 వరకేమో లాంచ్ అయింది. సో మన ఇండియాలో దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ మాత్రం 15,000 నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. 15,000 బడ్జెట్లో కూడా పర్లేదు, మనకి కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్తో ఈ ఫోన్ అనేది రాబోతుంది. అంతకంటే ఎక్కువ వెళ్తే మాత్రం కొంచెం కష్టం, కానీ 15,000 బడ్జెట్లో బేస్ వేరియంట్ లాంచ్ అయితే కొంచెం బాగానే ఉంటుంది. అమెరికాకి చైనాకి మధ్యలో ఒక పెద్ద ట్రేడ్ వార్ అనేది నడుస్తుంది. ఈ ట్రేడ్ వార్ వల్ల టెక్నాలజీ ప్రపంచంలో చాలా వరకు చేంజెస్ అనేవి మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. అటు అమెరికా చైనాని దూరం పెడుతుంది, అలాగే ఇటు చైనా కూడా అమెరికాని దూరం పెడుతుంది. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాలు మొత్తం కూడా తెగిపోతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఆ లిస్టులోకి ఇంకొక 2 కొత్త న్యూస్లు కూడా జాయిన్ అయిపోయినాయి. అమెరికాకి సంబంధించిన యాపిల్ కంపెనీ కూడా త్వరలోనే చైనాలో ఉన్న వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు మొత్తాన్ని కూడా షిఫ్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. యాపిల్కి చైనాలో బిగ్గెస్ట్ సప్లయరు ఫాక్స్కాన్ అనమాట. ఈ ఫాక్స్కాన్ నుంచి
వీళ్ళు త్వరలోనే షిఫ్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. నాట్ ఓన్లీ యాపిల్, ఎంత పెద్ద కంపెనీ అయినా సరే చైనాలోనే ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చైనాలో మ్యాన్ పవర్ ఎక్కువ, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత పెద్ద కంపెనీ అయినా చైనాలోనే ఎక్కువగా మొబైల్ ఫోన్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తుంటారు. సో అందుకని యాపిల్ కూడా త్వరలోనే ఈ చైనాలో ఉన్న ప్లాంట్స్ నుంచి మూవ్ కాబోతున్నట్టు అర్థమవుతుంది. వన్స్ ఫాక్స్కాన్ నుంచి వీళ్ళు మూవ్ అయిపోయినారు అనుకోండి, మనకి ఏషియాలో యాపిల్కి పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అయితే పెద్దగా ఏమి లేవు. మన ఏషియన్ కంట్రీస్ మొత్తానికి కూడా వీళ్ళు యాపిల్ ఫోన్స్ సప్లై చేసేది ఆ ఫాక్స్కాన్ కంపెనీ నుంచే సప్లై చేస్తారనమాట. వన్స్ వాళ్ళు అక్కడ నుంచి మూవ్ అయిపోయారు అనుకోండి, మనకి మిగిలింది ఒకే ఒకటి మన ఇండియాలో ఉన్న ప్లాంట్, బెంగళూరులో ఉన్న ప్లాంట్స్ అనమాట. కానీ బెంగళూరు ప్లాంట్స్లో వీళ్ళు కేవలం మనకి ఐఫోన్ 5s, ఐఫోన్ 6, అలాగే ఈ మధ్యనే ఐఫోన్ XR లాంటివి మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. కానీ పెద్ద పెద్ద ఫోన్స్కి అయితే వీళ్ళు ఏమి మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు అనమాట. సో దానివల్ల ఇప్పుడు యాపిల్కి అయితే ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఈవెన్ వీళ్ళు చైనా నుంచి మూవ్ కావాలని చూస్తున్నట్టు అర్థమవుతుంది. ఇంకొక వైపు గూగుల్ కూడా త్వరలోనే చైనాలో ఉన్న వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ మొత్తాన్ని కూడా చేంజ్ చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. గూగుల్కి సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ హార్డ్వేర్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా చైనాలోనే ఎక్కువగా ఉందని తెలుస్తుంది. సో వాళ్ళు కూడా త్వరలోనే వీళ్ళు మూవ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. జొమాటో ఫైనల్గా ఫుడ్ డెలివరీ కోసం డ్రోన్ టెస్ట్ నిన్న సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. వీళ్ళు ఒక డ్రోన్లో దాదాపు ఒక 5 kg ఉన్న ఫుడ్ ప్యాకెట్స్ని పెట్టి వీళ్ళు టెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. దాదాపు 10 kilometers డిస్టెన్స్ని వీళ్ళు కేవలం 5 minutesలోనే ట్రావెల్ చేసినట్టు ఆ డ్రోన్ అనేది తెలుస్తుంది. సో ఈ డ్రోన్ సర్వీసెస్ కోసం వీళ్ళు 2018 డిసెంబర్లో లక్నోకి సంబంధించిన టెక్ ఈగల్ అనే కంపెనీని, స్టార్టప్ కంపెనీ అనమాట. సో దీన్ని వీళ్ళు అక్వైర్ చేసుకున్నారు. సో దాని ద్వారానే వీళ్ళు ఒక డ్రోన్ని తయారు చేసినట్టు తెలుస్తుంది. సో దీనికోసం ఫస్ట్ టైం వీళ్ళు టెస్ట్ కూడా చేశారనమాట. దాదాపు 10 kilometer డిస్టెన్స్ని 5 కిలోల వెయిట్తో కేవలం 5 minutesలోనే వీళ్ళు క్రాస్ చేసినట్టు తెలుస్తుంది. 80 kilometers స్పీడ్తో దీన్ని తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. సో దీన్ని ప్రజెంట్గా టెస్టింగ్లో ఉన్నట్టు చెప్తున్నారు వీళ్ళు. త్వరలోనే దీనికి సంబంధించిన పేటెంట్స్ లాంటివన్నీ చేసుకొని అఫీషియల్గా వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక నుంచి ఫుడ్ అనేది చాలా ఎర్లీగా మనకి డ్రోన్స్లో కూడా వీళ్ళు సప్లై చేయబోతున్నట్టు తెలుస్తుంది. షామీ ఫైనల్గా నిన్న యూరోపియన్ కంట్రీస్లో వీళ్ళ సబ్ బ్రాండ్ రెడ్మీ తయారు చేసిన రెడ్మీ K20 ఉంది కదా, దీన్ని వీళ్ళు పేరు మార్చి షామీ బ్రాండింగ్ పేరుతో Mi90 పేరుతో నిన్న యూరోపియన్ కంట్రీస్లో లాంచ్ చేశారు. సో ఇది ఏదైతే రెడ్మీ K20 ఉందో ఎగ్జాక్ట్గా అదే ఫోన్ని వీళ్ళు జస్ట్ పేరు మార్చి మాత్రమే అక్కడ లాంచ్ చేశారు. దీని ప్రైస్ అక్కడ స్టార్టింగ్ మనకి ఇంట్రడ్యూసరీ ప్రైస్ లాగా వీళ్ళు 299 euros పెట్టారు. అంటే మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 20,750 రూపాయల వరకు అయితే ఉంటుంది. ఇది కొన్ని రోజుల పాటు వరకే ఈ పీరియడ్ అనేది నడుస్తుంది అనమాట. ఆ తర్వాత దీని అఫీషియల్ ప్రైస్ మాత్రం 329 euros ఉంటుందని చెప్తున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే దాదాపు 22,500 వరకు అయితే ఉంటుంది. ఇది చైనాలో లాంచ్ చేసిన దానికంటే ఒక 2,500 రూపాయల ప్రైస్ అయితే ఎక్కువగా అయితే ఉంటుంది. సో దీన్ని వీళ్ళు ప్రజెంట్గా రెడ్మీ K20 అంటే Mi90 మాత్రమే అక్కడ లాంచ్ చేశారు. అలాగే త్వరలోనే జూన్ 20నే మనకి ఏషియన్ కంట్రీస్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీన్ని ఫస్ట్ మనకి మలేషియాలోని కౌలాలంపూర్లో లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఏషియన్ కంట్రీస్కి ఇది జూన్ 20 తర్వాత రాబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. సో అంటే మనకి ఆ వీక్లో కానీ, నెక్స్ట్ వీక్లో కానీ, లేదంటే జూలై 1st వీక్లో కానీ మన ఇండియాలో కూడా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. టోటల్గా వీళ్ళు ఏషియన్ కంట్రీస్ కూడా తీసుకురాబోతున్నట్టు ఈ న్యూస్ ద్వారా మనకి అర్థమవుతుంది. విండోస్లో వాడే వెబ్ బ్రౌజర్స్లో మనకి వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ బ్రౌజర్ ఒపేరా బ్రౌజర్ ఉంది కదా. ఈ ఒపేరా బ్రౌజర్ నేను ఒక ఇంట్రెస్టింగ్ బ్రౌజర్ని లాంచ్ చేసింది. ఇది ఒక గేమింగ్ బ్రౌజర్ అనమాట. దీని పేరు ఒపేరా GX గేమింగ్ బ్రౌజర్. దీని సైజు చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఏంటంటే ఇది మనకి బ్రౌజ్ చేస్తున్నప్పుడు చాలా తక్కువ ర్యామ్ని అలాగే తక్కువ CPUని యూజ్ చేస్తుంది అనమాట. అంటే మనకు ఎవరైతే పీసీస్లో ఎక్కువ గేమ్స్ ఆడుతుంటారో వాళ్ళు నార్మల్ బ్రౌజర్స్ అంటే మనకి గూగుల్ క్రోమ్ కానీ లేదంటే ఏ బ్రౌజర్ అయినా సరే ఎక్కువగా ర్యామ్ని అలాగే ఎక్కువగా స్టోరేజ్ని ఆక్యుపై చేస్తుంటుంది. అందుకని ఈ బ్రౌజర్ మాత్రం తక్కువ ర్యామ్ని అలాగే తక్కువ CPUని వాడేలాగా ఈ బ్రౌజర్ని వీళ్ళు డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈ బ్రౌజర్ మనకి ఇన్స్టాల్ చేయగానే లెఫ్ట్లో ఒక టాగుల్స్ ఉంటాయి అనమాట. ఆ టాగుల్స్లో మనకి ర్యామ్ లిమిటర్ అలాగే CPU లిమిటర్ అని 2 ఫీచర్స్ ఉంటాయి. ఈ 2 ఫీచర్స్ మీరు ఆన్ చేసుకున్నారనుకోండి, ఇది బ్యాక్గ్రౌండ్లో ర్యామ్ యూసేజ్ అలాగే CPU యూసేజ్ అనేది కొంచెం తగ్గించుకుంటుంది. అంటే ఓవరాల్గా కూడా ఇది వెయిట్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది అనమాట. ర్యామ్ని కొంచెం ఫ్రీ చేస్తుందని అర్థం. సో దీనివల్ల కొంచెం గేమ్స్ ఆడే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుందని చెప్తున్నారు. దీని ఇంటర్ఫేస్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, చెక్ చేశాను. చాలా ఈజీగా ఉంది, చాలా ఫాస్ట్గా కూడా ఉంది. ఒకసారి మీరు చెక్ చేయండి. కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక ఈరోజు యాప్ ఆఫ్ వీడియో మీకు ఒక మంచి గేమ్ గురించి చెప్తాను. ఇది ఒక బాల్ షూటర్ గేమ్. సో దీంట్లో మనకి డిఫరెంట్ యాంగిల్స్లో బాల్స్ అనేవి ఉంటుంది. మన దగ్గర ఒక గన్ లాంటిది ఉంటుంది, దాంతో షూట్ చేయాల్సి ఉంటుంది. దీని పేరు హెక్సా స్మాష్ 2 బాల్ షూటర్ ఫిజిక్స్ పజిల్ ప్రో. దీని కాస్ట్ 20 రూపాయలు. ఈరోజు ఫ్రీగా ఉంది. ఈ రోజు నుంచి మీకు 3 రోజుల పాటు ఇది సేల్లో అయితే ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.